అవ్వను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్. యా. అమ్మయ్యా, మెట్టులు లేవు. అప్పర్ బెర్త్, హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారుకేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడం నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబిన్ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్యో, ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపులేడు. Listen to what I have to say, no? ఏంట్రా? మహి చెప్పడం మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలానే లాగేశారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంతసేపు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు, మనం సాధన మొదలెడదామా? మీకు మీరే, మాకు మేమే, మీకు ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్డ్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్, యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పళ్ళు పనేసుకుని ఎక్కలేస్తున్నావు? పైకి పడక. బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి. నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త ఎక్కలేను. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామేంట్రా, శుద్ధి చేసుకో. ఓ విష్ణుమైన మహా. చారుకేశ, నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళు ఒకటేరా. అద్భుతం. అయ్యో, వినేశారా? నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య. ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా? అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్, నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. హంగార్లో క్యాసెట్ కమిట్ అయిపోయారా? నో చారుకేశ. ఎస్ రిషికేశ. నో రిషికేశ. ఎస్ చారుకేశ. మాయా వీడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాడటం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ్యా. పోనీ తిప్పి పెట్టు. ఏదో ఆప్షన్ చదువుకో. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.
నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా రొట్ట. ఇన్నాళ్ళు మీ మనసులో ఫీలింగ్స్ నొక్కేసారా దొంగ. అయ్యి బాబోయ్ ఇది కళ నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్ ఈ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఏ దూలం నాగేశ్వర గారు గారా ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా. కొలీగ్స్ తో సోషల్ గా మూవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకొని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి పని చేసుకోండి వెళ్ళే. ఇక మాటలు లేవు చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. This is your vegetables. Hello. Who is this new man? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు. Oh, you mean software? అనుకో. What's your platform? Any platform ready. Oh, all the best. గిల్లాం అనుకో, మనం ఆసిని చూస్తాం. Yeah. ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అదాడికి సెక్స్ ప్యాక్. Oh, okay. We'll meet later. Okay, take care. Hey man, where are you going? I'll come. Hey, come on, yaar, come. Are. పా మనీసా సా నిదాపా. శృతిరా శృతి. హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. మనీసా సా నిదాపా. ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమలో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేస్తావు. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు. ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది. వచ్చి కూర్చో. అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. నిన్న ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే దానికే భాగ్యం. అమ్మా మాస్టర్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అన్నయ్య అయితే అవునా అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా. కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా. నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు. కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ అదే. బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్ అది ప్యాసింజరు. లోపల పెట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. రిషి గారు వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాల్యం పడేస్తా. యా సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. వెయిట్ మ్యాన్. ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందనండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి, ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై. ఎవరు లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్ మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆలస్యం అయితే నా కమిలిపోయేది, సేవ సిదిపోయేది. అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపోద్దు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఐ లవ్ యూ. excuse me హలో, ఫీల్ మై లవ్. కావాలంటే మీ కాలు పట్టుకుంటా. what మర్యాదగా ఫీల్ మై లవ్. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఇటు సైడ్ ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదావు? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి. మాది తూనిగా టైప్ లవ్ కదా వైషు? yeah right అమ్మో
ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారండి. అయినా నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకరానికి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. కాలేజ్ లో గంతులు, ఫోన్ లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మా ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఇప్పు అంటూ పోతున్నాయి. నువ్వు తెస్తావా నీ అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు. ఏంటమ్మా ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. లేదవా నీళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడో తెలీదు. నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 missed calls, 25 messages. నేనంటే చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికేహారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. అయిపోయి చాలా సేపు అయింది. ఇంతకీ పెళ్లి కుమారుడు వస్తాడా రాడా? ఏంటొచ్చేది? ఆడెప్పుడో ఊరోదులు చెంపంట. నాకు ముందే తెలుసు. రాత్రికి రాత్రి ముహూర్తాలు ఎట్టుకుని పొద్దున పందిరేస్తే ఇలాగే ఎడుతుంది. మరి లేకపోతే అంటే మేము కాను, మీకంతా హిందీ మీడియం లో మేరీ భారత్ మహల్లోనే. అరే ఇంకా చూస్తున్నారంట. లేకండి ఈ మాత్రం వెళ్ళి కళామందిర్ లో షాపింగ్. నువ్వు రిషిని యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు. ఎనీథింగ్ ఫర్ యు డియర్. థాంక్యూ సో మచ్ డాడ్. దట్స్ రిషి. వెల్కమ్ టు బ్యాంకాక్ రిషి. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని వెయిట్ చేస్తున్నాను. నేను అంతే వెయిట్ చేస్తున్నాను.
రియలీ ఇంట్రెస్టింగ్. బాగున్నాడే రిషి. నేను వైశాలిని ప్రేమతో కాదు భయంతో పెంచాను. అందుకే అది నీ ప్రేమలో పడిపోయింది. అదేం తప్పు కాదు. ఈ జనరేషన్ అంత ఇంట్లో ప్రేమ దొరక్క వీధుల్లో వెతుక్కుంటారు. అలా చిన్న పిల్లలకు వీధిలో పొమేరియన్ కుక్క దొరికినట్టు వైశాలికి నువ్వు దొరికావు. కానీ అది పట్టుకుంది పొమేరియన్ కుక్క కాదు, నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ కుక్క అని దానికి తెలీదు. ఏంటే రియాలిటీ షో చూస్తున్నట్టుందా? ఆడ నీ వెనకాల తోక ఆడించడానికి రాలేదు, నన్ను కరవడానికి వచ్చాడు. ఇలా హెలికాప్టర్ దిగగానే పెద్ద హీరో అయిపోయావా? ఫ్యాన్స్ నీకు మాత్రమే కాదు నాకు కూడా ఉన్నారు, నీ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు. గుప్తా నీ క్లోజ్ ఫ్రెండ్, నేను క్లోజ్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. ఒరే నేను అక్కడే వేసేసేవాడిని, కానీ నువ్వు లేకపోతే తను రానంది. ప్రేమంట బొంగు. వాడు నీకు మూడవడానికి రాలేదు, నాకు మూడవడానికి వచ్చాడు. ఏం తెలుసా నీకు వాడి గురించి? ప్రేమంట ప్రేమ. ఒరే నీకు బీపీ గానీ ఉందేంట్రా? బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకో, హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కాల్ చేసుకో. నేను ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్ కి నువ్వు హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు. నిన్ను ప్రాణాలతో తీసుకొస్తానని మా డిపార్ట్మెంట్ కి మాట ఇచ్చాడు. గుప్తా గారి చేత ఫోన్ కాల్ చేయించింది నేనే. వైశాలి ద్వారా నేను కలవాలనుకున్నాను కానీ తన ప్రేమను అడ్డం పెట్టుకుని నిన్ను పట్టుకోవాలనుకోలేదు. అందుకే లింగాన్ని లేపేసి శంకరన్నే చేయించినట్టు వైశాలి మీద అటాక్ నేనే చేయించా. అప్పుడు నువ్వు దిగుతావు అనుకున్నా, వీడు దిగాడు. వీడెళ్ళి శంకరన్నని కలిసే లోపే వాణ్ణి కూడా ఢిల్లీలో మా వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు కాబట్టి వైశాలి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నన్ను ఇష్టపడింది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంట్రా గుప్తా గాని ఫ్యానా? బై బర్త్ ఆడు నా భక్తుడు. ఒరే గుప్తా, కన్నింగ్ యాక్టింగ్ చేయాలంటే ఎవరైనా నీ తర్వాతేరా. ఏమన్నావు? పోలీస్ కుక్క. జనాల్ని భయపెడుతూ వాళ్ళ చావుల మీద వ్యాపారం చేసే నీకే నీ తెలివితేటలుంటే, అదే జనాల కోసం అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికైనా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయినా నాకెన్ని తెలివితేటలుంటాయిరా? చెప్పాను కదరా, దీన్ని నమ్మించాలంటే మామూలుడు కాదు, మెజిస్ట్రియన్. నాకు కరెక్ట్ రా. ఈ షోకి ఫైనల్ టచ్ ఏంటో తెలుసా? ఇంకో 5 నిమిషాల్లో ఇంటర్పోల్ పోలీసులు వస్తున్నారు. నిన్ను పార్సల్ చేసి మరీ పట్టుకుపోతాం, అది ప్రాణాలతోనే రోయ్. వాళ్ళని తీసుకొచ్చేది ఎవరో తెలుసా? నీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుప్తా. ఆర్ యు హ్యాపీ? ఈ 5 నిమిషాలు బతికేద్దాం అనుకుంటున్నావా? ఏ ధైర్యంతో వచ్చావరా ఇక్కడ? ఏం పీకుదామని? ఇది నా రాజ్యం, ఇక్కడ ఉన్న వాళ్ళు నా మనుషులు. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను నిన్ను. ఈ 5 నిమిషాల ప్రతి సెకండ్ ఇటు చావాలి. ఎందుకు నా కిట్టుబాయితో పెట్టుకున్నాను? నేను అరిచే అరుపులు హై వాల్యూమ్ నాకు వినపడాలి. మామూలుగా చావకూడదాడు. నేను గన్నును నమ్ముకోలేదురా, నా దమ్మును నమ్ముకున్నా. రా!
ఆపేసావేంట్రా? రేయ్, నా తర్వాత వీడే అనుకున్నాను రా. నా తర్వాత డాన్ వీడే. తండ్రి పోతే కొడుక్కి, ఆడిపోతే ఆడుకొడుకి ఇవ్వటానికి ఇదేమైనా గవర్నమెంట్ జాబ్ ఏంట్రా? రేయ్, రేయ్, రేయ్. ఏంటండి అంత నీ వల్ల? రాయ్, కోతి ఏరు దాటేటప్పుడు తన పిల్లని నెత్తి మీద మోసుకెళ్తుందంట. ఎంతవరకు? తను మునిగినంత వరకు. తానే మునుగుతుంటే పిల్లను ఇప్పటిదాకా నేను ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాను. వైశాలి ఒంటి మీద ఒక ఘాటు పడిన డిపార్ట్మెంట్ కి నీ బాడీ కూడా దొరికినవును. చెప్పేస్తాను రే, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళని. వదిలేయ్, వదిలేయ్, వదిలో. కత్తి పెట్టింది నీ పీకి మీద తెలియట్లేదు. వదిలేయ్. వదలను. వదిలేయ్. చంపేస్తాను. రేయ్, చంపేస్తాను. దొరికాడు నా కొడుకు. కమాన్, టేక్ హిమ్ టు ది హాస్పిటల్. కంగారే లేదు, మెల్లిగా తీసుకెళ్ళండి. అదేంట్రా? తొందరగా తీసుకెళ్తే బుల్లెట్ తీస్తారు, లేట్ గా తీసుకెళ్తే కాళ్ళు తీసేస్తారు. కానీ వీడిని ప్రాణాలతో అప్పు చెప్పాలి మనం. ప్రాణాలు ఉంటే చాలు, కాళ్ళు అవసరం లేదు. ఈడ్చుకెళ్ళండి నా కొడుకుని. ఫారెన్ పోలీసులు కూడా లేట్ గా వస్తారా? వైశాలి, నీ దగ్గర చాలా అబద్ధాలు ఆడాను, కొన్ని నిజాలు దాచాను. అది నా డ్యూటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్. పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అదమ్మా జరిగింది. రిషి తప్పు చేయలేదు, డ్యూటీ చేశాడు. ఏమంటావు వైశాలి? అవును వినమ్రా, రిషి జ్ఞాపకాలు మాత్రమే నాతో ఉంటాయి. రిషి నీతోనే ఉంటాడు. నో ఇష్యూస్, నో కంప్లైంట్స్. నేను హ్యాపీగా స్టడీస్ కంటిన్యూ చేస్తాను. గురువు గారు, ఇక్కడంతా ఓకే, అక్కడ ఓకేనా? ఏంటి ఓకే? మీరు నాన్ వెజ్ తింటారటగా? నా దగ్గర రావద్దు. అది కాదు విన్ని. నన్ను ముట్టుకోవద్దు. అమ్మాయి కనపడితే ఆగరటగా? అవన్నీ నిన్ను చూడక ముందు విన్ని. ఇలాగే నోరు విప్పితే అన్ని అబద్ధాలటగా? నేను ఎప్పటి నుంచో చెప్పేది ఇదే. వీడు మన దగ్గర ఎన్ని విషయాలు దాచాడు తెలుసా? ఎరా చెప్పానా? నో చారు కేసా. ఏ శ్రీ కేసా? చారు కేసా నో. శ్రీ కేసా, yes. నో చారు కేసా.